హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేనైతే ఒక టాపిక్ గురించి అయితే మీతో డిస్కషన్ చేస్తాను. కొంచెం మందికి ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బనానా అనేది తినొచ్చా తినకూడదా అనేది అయితే కొంచెం అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే చాలా భయంతో ఉంటారు, ఏ ఫ్రూట్స్ తినాలి ఏది తినొద్దు అనేది అయితే ఉంటుంది. నేను కూడా అంతే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే బనానా తినొచ్చా తినకూడదు అయితే 5 months వరకు అయితే మొత్తానికి తినలేదు. ఇంకా పెద్దవాళ్ళని కూడా అడిగితే తినకూడదని చెప్తారు. సో ఈ బనానా అనేది మనమైతే తీసుకోవచ్చు. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే ఫస్ట్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి చిన్న బనానాలు ఉంటాయి కదా, అందులో షుగర్ అనేది ఎక్కువ ఉంటుంది. అవి కూడా తీసుకోవటం వల్ల చాలా బెస్ట్. అది మనము నార్మల్గా బనానా డైజెషన్ కావట్లేదు అని అయితే డైలీ తీసుకోకుండా కానీ డైజెషన్ కాని వాళ్ళైతే డే బై డే తీసుకోవచ్చు. ఇంకా డైలీగా నార్మల్గా మంచిగానే ఉంది అనుకునే వాళ్ళైతే డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మనకైతే పొటాషియం ఉంటుంది కాబట్టి మంచిది. బేబీ కూడా మంచిగా హెల్తీగా ఉంటారు. నేనైతే డాక్టర్ని అడిగితే తీసుకోవచ్చనే చెప్పారు. నేను ఎక్కువ హైబ్రిడ్ బనానా కాకుండా చిన్న బనానాకే ఎక్కువ ఇష్టపడతా. కొంచెం మందికి ఏంటంటే ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ బనానా తిన్నాక మనకి టాబ్లెట్ వేసుకోకముందుకే వేసుకున్నాక ఫ్రూట్స్ అనేది అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మనకి తిన్న వెంటనే తీసుకోవటం వల్ల కొంచెం మందికి అయితే వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది. నాకు ఇప్పుడు వచ్చేసి అయితే 8th month కాబట్టి నేనైతే డైలీ ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్లో అయితే బనానా అయితే కంపల్సరీగా ఉంచుకోవాలి. ఈ బనానా వల్ల మనకి చాలా ఉపయోగాలు కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా మనము బనానా అనేది తీసుకోవచ్చు. ఈ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా టాబ్లెట్లు వేసుకున్న తర్వాత మనం నిద్రపోవచ్చా లేదా అనేది అయితే కొంచెం మందికి డౌట్స్ ఉంటుంది. నాకు కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాగా ఉండే, కానీ ఇప్పుడైతే నాకు నార్మల్గా ఆఫ్టర్నూన్ టైంలో కూడా నిద్ర అయితే ఏం రావట్లేదు. టాబ్లెట్ వేసుకున్న తర్వాత నార్మల్గా 100 steps అన్న ఎక్కి దిగటం వల్ల మనకు అనేది మూమెంట్స్ అనేది మంచిగా తెలుస్తూ ఉంటుంది. డైలీ మూమెంట్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అబోవ్ 5th month వాళ్ళైతే కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఈ టైంలో మనకి ఎక్సర్సైజ్ అనేది వాకింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తిన్న వెంటనే పడుకోవటం వల్ల మనకైతే బేబీ మూమెంట్స్ అనేవి అయితే తెలియదు. సో డైలీ ఇలా 100 steps ఎక్కి దిగటం వల్ల బేబీ అనేది హెల్తీగా మనకైతే ఉంటుంది. ఇందులో వచ్చేసి బనానా అయితే కంపల్సరీగా డైలీ ఒకటైతే తీసుకోవాలి. అండ్ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత అయితే మనం వాకింగ్ అయితే చేసుకోవాలి. చేయకపోతే మనకనే బేబీ మూమెంట్స్ అనేది బాగా తెలియదు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది. ఇంకా నెక్స్ట్ టాపిక్ అయితే ఇంకా వేరే వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.